హలో పోలీస్ స్టేషన్. ఏమైంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్, స్పాట్ డెడ్. ఎవరు? వాళ్ళే సార్. ఇట్లారా పదండి సార్ మా ఫాల్ట్ ఏం లేదు సార్, షీ లాస్ట్ ఆ బ్యాలెన్స్. ఏంట్రా బ్యాలెన్స్? సార్ మేము మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారు అబ్బాయి ఫ్రెండ్స్ సార్. రోడ్డు పై యాక్సిడెంట్ చేసి ఎవరి పేరు చెప్తే మేము వదిలేయాలా? మందు కొట్టి యాక్సిడెంట్ చేయమని మినిస్టర్ చెప్పాడా? ఫోన్ ఇవ్వరా. తీసుకురండి. జయ ఆ ఫోన్ తీసుకురా. అలాగే. తొందరగా తీసుకురా. ఇదిగో వస్తున్నా. మొత్తం తినేయాలి, ఏం వదిలిపెట్టకూడదు. సరేనా? అలాగే డాడీ. జాగ్రత్త, చూసుకో. ఇదిగోండి. హలో, బాయ్. చెప్పు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఏంటి, యాక్సిడెంటా? దెబ్బ తగిలిందా లేకపోతే స్పాట్ డెడ్డా? కేసు ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ రాసి పెట్టండి, నేను వస్తున్నాను. నమస్తే. నమస్తే. బాగున్నారా? మనోడే ఏసీపీ వచ్చారా? ఇంకా రాలే. మాట్లాడొస్తా. ఏం కాదు తమ్ముడు, దీనికేదో పెద్ద. రాత్రి చిన్న తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడాడు. మీరే నన్ను ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా. అన్నా సెల్ ఫోన్స్ అన్ని లాగేసుకున్నారన్నా. ఏంటిదే? ఫోన్ లాగేసుకున్నారా? ఏంటి సార్ ఇదే? అదేం లేదు, రాత్రి పెట్రోలింగ్ చేసేవాళ్ళు తీసుకున్నారు. మార్నింగ్ రాగానే ఇచ్చేసామే, వాళ్ళ చేతుల్లోనే చూడండి. టిఫిన్ ఏమన్నా చేశారు తమ్ముడు? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నా. రేయ్ ఇదిగో పేస్ట్ బ్రష్, అందరికి టీ బిస్కెట్ తీసుకురా. సరే. రైటర్ గారు మీకేమైనా పెన్ను పేపర్ కావాలంటే చెప్పండి. రే ఏం కావాలో కనుక్కోరా. డిస్పోజబుల్ గ్లాసులు మర్చిపోదు. రోయ్ చిన్న తమ్ముడు చెప్పాడు కదా సార్. మీకు 2 మసాలా దోశలు తీసుకురా. అలాగే మనం తేల్చుకోవాల్సిన విషయానికి ఏసీపీ వరకు పోవాలా? అసలు ఆయన కోపం ఎక్కువ సార్. అవును గోపాలు, మా డివిజన్ ని ఏసీపీ ఆఫీసులో కలిపేశారు. 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం. ఏం చేయమంటావు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? అమ్మాయి ఫ్యామిలీ. సైలెంట్గా ఉండమని అమ్మ కాసేపు ఊరుకోండమ్మా. స్నానానికి వేడి నీళ్ళు పెట్టించారా? వచ్చారయ్యా. వదిలితే లాడ్జ్లో తయారు చేసేలా ఉన్నారు. లేదు సార్, మినిస్టర్ తాలూకా వాళ్ళంట. అయితే సార్ మినిస్టర్ గారు అబ్బాయి లైన్ లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? వీళ్ళు ముగ్గురిని పైకి తీసుకురా. వీళ్ళని బయట పొమ్మను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఏంటి సూరి, అక్కడ వాళ్ళు బయట అమ్మాయిని పోగొట్టుకుని ఏడుస్తుంటే వీళ్ళని లోపల కూర్చోబెట్టి మీరు రాజమర్యాదలు చేస్తున్నారా? తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి. సార్ కాస్త ఆగండి సార్, అయ్యగారిని ఏసీపీతో మాట్లాడమని చెప్తా. సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, అయ్యగారితో మాట్లాడుతున్నారు. చెరి మాటలతో చెప్తే వినే రకంగా లేడు. నువ్వు అమ్మతో చెప్పి అయ్యగారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనా? అమ్మా అమ్మా, ఏరా? వినోద్ అరవింద్లు ఇద్దరు రాత్రి కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. అయ్యో పాపం. అరే కంగారు పడకమ్మా, ఎవరో ఓ అమ్మాయి వాళ్ళ కారు కింద పడిందట. వాళ్ళకేం అవలేదు కదా? ఏం కాలేదు కానీ పోలీసులు వాళ్ళని స్టేషన్ లో పెట్టి వదలట్లేదట. ఆ, నాన్నగారితో మాట్లాడి వాళ్ళని విడిపించు. నేనేనండి. రాత్రి మన వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ కారులో వెళ్తుంటే ఎవరో అమ్మాయిని యాక్సిడెంట్ చేశారు. దాని గురించి స్టేషన్లో పెట్టి వదలనంటున్నారు. మీరు కొంచెం ఫోన్ చేసి చెప్పండి. రే ఎవరని అడుగుతున్నారా? నాన్న, ఏసీపీ సీతారాం. గోపాల్ స్టేషన్ లోనే ఉన్నాడు. సరే నేను మాట్లాడతానులే. హలో, నేను మినిస్టర్ దేవనాథ్ రెడ్డి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. నువ్వు పట్టుకున్న వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళని వదిలేయ్. అదేనా సార్, పక్కా యూటీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్బు నుంచి చేసి చేసుకుంటూ వస్తున్నారు. స్పాట్ డెడ్. అది నేను చూసుకుంటాను, నువ్వు వదిలేయ్. బయట అమ్మాయి తరపు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు సార్. ఎవరు చెప్తే వదులుతావు? కమిషనర్ చెప్తే వదులుతావా? అలాగే సార్, కమిషనర్ చెప్తే వదిలేస్తాను. ఎఫ్ఐఆర్ ఇవ్వు. సార్ మినిస్టర్ గారే మాట్లాడింది, తప్పుగా అర్థం చేసుకోకండి. సీఎం కంటే కూడా పవర్ఫుల్ మ్యాన్. ఎలాగైనా వదలమని కమిషనరో ఐజీయో ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్పకముందే మీరే వదిలేస్తే మంచిదేమో సార్. ఆ అమ్మాయి తల్లిదండ్రులని నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయి. ఆ టైంలో వాళ్ళని పంపించామని ఎస్ఐతో చెప్పు. వెళ్ళు. ఓకే సార్. సార్ మినిస్టర్ దేవనాథ్ రెడ్డి. మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్, వెంటనే పంపించేశాను. ఒక నేరస్తుని పట్టుకుంటే వాడిని విడిపించడానికి 100 ఫోన్లు.
అయ్యా ఏంట్రా వదిలేడా లేదా? మీ గొంతు వినగానే ఏసీపీకి వణుకొచ్చే మన వాళ్ళని వదిలేశారయ్యా. సరే నువ్వు వెంటనే బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చాయి. అక్కడికే వస్తున్నానయ్యా. తొందరగా రారా. సరే సరే. సార్ కుదరదు సార్, ఇది నా కుటుంబ సమస్య, ఇందులో మీరు తలదూర్చొద్దు. ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు ఇస్తామంటున్నారు కదా. రిజిస్టర్ ఆఫీసర్ వచ్చారా? లోపల కూర్చున్నారు. కదా ఎక్కువే ఇస్తా అంటున్నారు కదా, ఇంకేంటంట? వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా నాకు ఆర్ఎస్ అవసరం లేదు. ఎందుకయ్యా? అందరూ వచ్చేసారుగా, రిజిస్ట్రేషన్ చేసేద్దాం. సర్లే వచ్చావు గానీ పెద్ద మగోడివి. అక్కడ ఏం జరుగుతుంది వెళ్ళి చూడు. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? మీరేంటి ప్రతి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు? కుదరదని చెప్పాను కదా, ఇంకేంటి? ఇంతమంది ఏందయ్యా గోళ? రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏంటత్తయ్యా, మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా వాటా ఉంది. నేను ఎవరికి అమ్మనివ్వను. ఎవర్రా ఈవిడే? ఈవిడ వాళ్ళ తమ్ముడు ఒకటి చనిపోయాడే, వాడి భార్య. వీళ్ళ వాటా అమౌంట్ ఇచ్చేసారా? డబ్బులున్నాయి సార్, తీసుకోమంటుంది. ఇంకేంటి మేడం, తీసుకొని సంతకం చేయండి. కానీ అయ్యగారు కోపంలో ఉన్నారు. ఏ బెదిరిస్తున్నారా? దానికి నేనేం భయపడ్ను. నేను గవర్నమెంట్ స్టాఫ్ తెలుసా? మీరు కేవలం గవర్నమెంట్ స్టాఫ్ మాత్రమే, గవర్నమెంటే మేము. రేయ్, ఏరా నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటే ఇలా చేస్తావా? తప్పమ్మా, వాడు నీకు ముందే చెప్పుండాలి. మగదిక్కు లేని ఇల్లు, నిన్ను నేను కూతుర్లా చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇంకా కొంచెం కలిపి నేను ఇస్తాను. వచ్చి సంతకం పెట్టు. రేయ్, అందరిలాంటి ఆడదాన్ని కాదు నేను. మీ అధికారానికి భయపడ్ను, మీ డబ్బుకి భయపడ్ను. దరిద్రం మోహాలరా మీరు. సిటీస్ లో ఉన్న ప్రాపర్టీ అంతా మీలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. ఇలాగే లేని పెయిన్ గొడవలు పెడుతూ టైగరు! ఉంటారు. తలకాయ నొప్పి అయింది. అయ్యగారు, ఏంటి సార్ వీళ్ళు ఓ ఆడదాన్ని ఒప్పించలేకపోయారు? అది కాదు సార్, వాళ్ళే రమ్మన్నారు. ఈవిడొచ్చి అడ్డం తిరిగేసరికి గొడవ పడుతున్నారు. పోండి సార్, మీలాంటి వాళ్ళు ఉండి కూడా. అదేం లేదు గోపాల్, ఆ అమ్మాయికి చెందాల్సిన ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తికి అడ్డం పడతా ఉంది. అందుకనే ఎప్పటికైనా ఆస్తిని నమ్ముకోవాల్సిందేగా. పైగా మనం చూసిన ఆస్తిని ఇంకెవడే నొచ్చుకుంటాడా? ఎవరు కొన్నా సరే ఆవిడ అనుమతి లేనిది కొనలేరు. హాయ్ చెర్రీ. హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. థ్యాంక్స్ చెరీ, ఈ రోజు మార్నింగే చెప్పారు. చాలా భయపడ్డాను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం వినోద్ అదృష్టం. అదేదో చిన్న యాక్సిడెంట్ ఆంటీ, కాకపోతే చనిపోయింది అమ్మాయి కాబట్టి కేసు అయింది. ఇక మీదటి ఎంజాయ్మెంట్ కోసం మీరు బయటికి వెళ్లకుండా మీరే ఏదో స్పాట్ ఫిక్స్ చేసుకోండి. ఏ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చుగా. అయితే మీ ప్రైవసీకి ఇక్కడ అడ్డంగా ఉంటుందేమో చూడాలి. ఓకే అంకల్. హాయ్ గైస్. హాయ్ రా. ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు భయపడ్డారా? దేనికి భయపడ్డావు? నువ్వు ఉన్నావుగా. టు బి ఆనెస్ట్, నేను భయంకరంగా ఆలోచించాను. అరెస్టు, కోర్టు, జైలు అని. థ్యాంక్ గాడ్. రే, పాజిటివ్ గా థింక్ చేయరా. ఈ రోజు పేపరు, టీవీ, పబ్లిక్ లో ఎంత పాపులర్ అయ్యేవాళ్ళం. ఎవర్రా అమ్మాయి? అంత బాగుంటుందా? ఓకే పర్వాలేదురా, వీళ్ళకి నచ్చింది. కానీ అమ్మాయి ఫోర్స్ కొట్టింది. ఫైనలీ గేమ్ లెట్ టు ఫ్లేమ్. సో వాట్ నెక్స్ట్? అదే, నువ్వు వీళ్ళని సేవ్ చేసావు కదా, అందుకే నీకు ట్రీట్ ఇస్తారు. అంతే కదా? షూర్, ఓకే. ప్లీజ్ కమిన్ సార్, ప్లీజ్. సార్, ఎన్సైక్లోపీడియా. నో థ్యాంక్స్.
సార్ ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అర్థం కాలేదే. అది కాదు సార్, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా, కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్. ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్. పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా. ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది. చిన్న వయసు అమ్మాయి, భర్త కూడా చనిపోయాడు, ఎవరితోనో చెడు తిరుగులు తిరుగుంటుంది. వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చుంటుంది, లక్షల్లో అడిగినప్పుడు ఇచ్చుండదు, అందుకే చంపేసి ఉంటాడు. ఏందో పాపం చూసిందనే చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు. చంపినోడు ఎక్కడున్నారా? బెంగళూరులో అయ్యా. చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట, పోయి పట్టుకోండి. ఓకేనా? ఏం సార్, ఇది మర్డర్ కేసు కదా, ఉంచుకున్నాడే చంపేశాడు. ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ. వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి చూసావా? ఆ మహిళకి మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో, విచారణలో తేలాల్సింది. నిన్న రాత్రి అన్యాయంగా చంపేశారు. హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. హలో, రెడీయా? సార్ నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్ ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా అంత రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్ ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్, మన పోలవరం ప్రాజెక్టు. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్. పాపా రామ్మా. సార్, ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి, పక్కన కూర్చో. సార్, ఈ అమ్మాయికి ఇష్టమే కదా? ఏంటి సార్, ఎంత పెద్ద అధికారి మీరు. మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్, ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప నువ్వు పైకి వెళ్ళి వేడి నిలబెట్టమ్మా, సార్ వస్తారు. పోమ్మా. సార్, పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్ మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే చెప్పు. ఉంది 10 నిమిషాలకి 10,000 అడుగుతోంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే. మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి. Are you trying to impress me? నువ్వేమన్నా బిల్ పే చేయడానికి? రేష్మా ప్లీజ్, దే ఆర్ మై ఫ్రెండ్స్. నువ్వు నోరు మీరా. ఇదిగో ఈయన కూడా కలిపి తీసుకో. రే సారీరా, సారీ. రేషు రేషు, ఏంట్రా ఇది ఫూలిష్ గా? రే కొంచెం ఆలోచించు. నువ్వెవరు నా బిల్లు కట్టడానికి అంటూనే నా బిల్లు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. మరి నేను తనకేమవుతానని? ఓ అలా వస్తున్నావా? పట్టుకో గోపాల్, నేను పోయి పడుకుంటాను. అయ్యా, నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారా? అవునా? అవునయ్యా, రండి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. వెంకయ్య నాయుడు, అంతా బాగున్నారా? బాగున్నావన్నా? చెప్పుకోయా. సార్, గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ మాకే వచ్చింది సార్.
The total project value 6,000 crores, and I have already paid advance for 850 acres of land. నువ్వు చెప్పవయ్యా. అది కాదు సార్, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాను సార్. ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరయ్యా అదే? వరదరాజుల నాయుడు సార్. అతనితో ప్రాబ్లం లేదు. ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్. ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను. అదేం లేదు సార్, ఏదో కొద్దిగా. చెప్పండి, ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు. మరి వరదరాజుల నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా? అది సరే, ఆ పని చేస్తే నాకేమిస్తారో చెప్పండి. సార్, మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి. రండి. అరే వా, యూ మీ వాట్ గివ్ 10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కే నేనేమి ఇవ్వాలి. ఆ వరదరాజుల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా, ఆ విషయాన్ని ఈయనకే ఫైనల్ చేసేయి. సరే, ఆ కమిషన్ గోపాల్కి చెయ్యి. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్టు గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథ్ రాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతున్నాడు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాలని పెట్టమంటే వానగోపాలని రాస్తావు. మరి ఎలాగయ్యా సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది. సార్, ఆయన చెప్పిందంతా నిజమే. ఈ ప్రాజెక్టు చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పని నేను చేసి పెడతాను, కానీ మొదట నాకు 10% కమిషన్ కావాలి. దాని తర్వాత ఎంత అనేది తర్వాత చెప్తాను. సార్, అదంత ప్రాబ్లం కాదు, మీరు అనుకుంది ఇచ్చేస్తాం. ఏయ్, రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటాను. సరే, తీసుకొస్తాను. హాయ్ చెర్రీ. Hi. ఏంటి ఇటువైపు వచ్చావ్? Hey, I see you. ఓకే. యు హావ్ ఎనీ ఐడియా? ఐ యామ్ ఆస్కింగ్ యు. హే, కమ్ దిస్ సైడ్. Stop. Hi. Hey, 1 second. I'm Cherry. యా, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్. I love you. రియల్లీ? Yeah. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమే అయితే నా అంత లక్కీ గర్ల్ ఇంకెవరూ ఉండరు. సారీ డ్యూడ్, రేష్మే ఆ లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయేది రేష్మని. స్టాప్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం నాకు పెద్ద విషయం కాదు, కానీ నిన్ను చూసాక ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. ఐ మీన్ ఇట్. ఐ ఆల్సో మీన్ ఇట్. ఓయ్. యా, ఇట్స్ ఆల్రెడీ లేట్. ఓకే ఓకే సార్, క్లోజింగ్ టైం అయింది. సరేరా, రేపు మార్నింగ్ కలుస్తాను. ఏంట్రా, రేష్మ ఇంకా రాలేదు? రే, ఇది ఒకటే పబ్బా, వేరే చోటికి వెళ్ళి ఉంటారా? రే, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బాగుండ్రా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వీడెక్కడికి వెళ్తున్నాడు రా? నేను చెప్పిన దాన్ని కోపాడా? హలో హలో, ఆగండి. జరగయా, కొంచెం జరగమ్మా. ఇట్స్ ప్రైవేట్ పార్టీ. హూ ఇస్ ద హెల్ ఆఫ్ ద డిస్టర్బ్? సార్, ఏదో చెప్తున్నాడు సార్. ఏంట్రా? సార్, ఇట్స్ ప్రైవేట్ పార్టీ సార్. ఎందుకు సార్ కొట్టారు? 2 పీకితే గానీ మీకు తెలుగు రాదురా? ఏయ్, వీళ్ళందరినీ చీపికించండి. పద పద. అందరినీ. Come on. హలో, రే వినోద్, నేను టైసన్ మాట్లాడుతున్నారా. మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా. నువ్వు త్వరగా రా. హలో, చెప్పరా వినోద్. చెర్రీ, రేష్మాని వాళ్ళ ఫ్రెండ్స్ ని పబ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏ స్టేషన్ రా? పంజాగుట్ట. ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. 2 అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు అది తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? సార్, ఈ సిటీలో ఉన్న గొప్పింటోళ్ళ పిల్లలం సార్ మేము. పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. రా. సార్,
నేను వినోద్ ఫ్రెండ్ సార్. Come. నేను సార్ వినోద్కి ఫోన్ చేసింది. చెర్రీ, ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేశాం. చెర్రీ, పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీ కన్ఫర్మ్ చేశాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతుంది. సార్, నేను అప్పుడే చెప్పాను, మీరు సీరియస్గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎంనే తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఏం చెప్పమంట, సీఎంని కలవాలనంటే ఆయనకు మూడు బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎంని తన గ్రిప్పులో ఉంచుకున్నాడో? గోపాల్ ఒకసారి వాడికి ఫోన్ చేయి అన్నా. ఆయన నెంబర్ చెప్పనా? 984 9841622228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు, ఇక మాటలకేం తక్కువ లేదు. అయ్యా రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలోంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజన్ అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే? ఇద్దరిని బయట పంపించండి. సరే సరే బయలుదేరండి బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి పదండి. ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్, ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కాయ పోయినట్టే. ఏంటయ్యా ఇది? మీరు ఫోన్ చేసినా తీనట్టున్నాడు. అతను పిఏ నెంబర్ ఫోన్ చేసి రండి కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఎందుకు? ముందు పిలవండి సార్. చెర్రే ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతకాని వాళ్ళ ఏంటి? మనసులో నువ్వేనా పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు? ఏంట్రా మేము చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావురా? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేశాను కోరుతున్నారు? నేను బతిగా ఉన్నానుగా, ఏదైనా అయితే నాకు చెప్పాలి, లేకపోతే మీ అమ్మకి చెప్పాలి. నీ పాటికి నువ్వు చేస్తేలా? తను నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను. నేను ఆ మాత్రం చేయకూడదా? ఏం నేను నీ కొడుకుని కానా? ఏంట్రా మాట సమాధానం చెప్తున్నావు? అయినా నువ్వు ఊరుకోలే. పోరా లోపలికి. చెప్పు, పోరా లోపలికి. రా. ఈ చూపు ఏం మీద మాట్లాడాడు? వెళ్ళు, లోపలికి వెళ్ళు. నువ్వు రా. చెప్తుండేంది ఇది? పద. ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేసుకుంటారా? ఏం చెర్రీ, ఇంకా కోపం తగ్గలేదా? నేను బయలుదేరుతా. కూర్చోమంటుంటే నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కొట్టింది ఎవరు? మీ నాన్నగారే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను కొట్టారా? ఇంత వయసు వచ్చిన కొడుకుపై ఎవరైనా చేసుకుంటారా? ఏంటి చెర్రీ, మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరిగిందంటే చెర్రీ, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నాన్నగారు చెప్పిన ఆయనకి ఇవ్వకుండా ఆ సెక్రటరీ మధ్యలో దూరే బెంగళూరు పార్టీకి ఇప్పించేశాడు. దాంతో ఆయనకు అవమానం జరిగింది. ఆడావిళ్ళలో మీ నాన్నగారు ఉండగా ఈ మధ్యలో ఆ ఏసీపీ సీతారాం వచ్చి మీ గురించి చెప్పాడు. దాంతో ఆయన కోపం మీ మీద చూపించాడు.
అది తెలుసుకోకుండా మీరు ఏంటి గోపాల్ ఆ, పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని వాళ్ళకి ఒకటే సంతోషం నువ్వెళ్ళు నేను వెళ్తానని ఒకటే గొడవ ఈ పడుతున్నారు రోజు నేను దానికోసం రాలేదు కానీ పోయి కళ్ళు పట్టరా. ఏంటి గోపాల్ ఈ కుర్రాడెవరు చూడడానికి పెద్దింటి కుర్రాళ్ళ ఉన్నాడు అతను మా మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి. ఓ, అలాగా ఆ, ఎందుకు అదోలా ఉన్నాడు అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. అరే పోవయ్యా సరే, అక్క పాట పాడితే వినాలి. నాకెప్పుడైనా మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. ఆ? చాలే ఊరుకో గోపాల్ నేనే నాన్న అవస్థలు పడుతున్నాను ఇందులో వేరే పాటలు డాన్సులు కావాలా అక్క, మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక్క. ఏయ్, ఊదండ్రా. ఈ